కాబోయే అడ్వకేట్ అనమాట అతను కూడా. చేయండి, మంచిది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక ఒక ఫేమస్ అడ్వకేట్, హైదరాబాద్ అడ్వకేట్ ఆయన చెప్తాడు, ఆయన పేరు ఏదో నాకు గుర్తులేదు కానీ ఆయన ఆయన ఒక డైలాగ్ చెప్తాడు. అంటే డైలాగ్ కాదు, ఒక మాట అంటాడు. ఏంటంటే ఓకే, కాన్స్టిట్యూషన్, ఓకే ఓకే, ఏమంటాడంటే ఆయన లాయరు, సో ఈ కాలంలో, రాబోయే కాలంలో కూడా ఇంటికి ఒక ఇంటికి ఒక న్యాయవాది, లా చదివిన వ్యక్తి, ఇంటికి ఒక వ్యక్తి ఉండాలి. అలా ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు అని అన్నాడు. దాని తర్వాత ఏమంటాడంటే, ఒకవేళ మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసిన వ్యక్తులు కానీ లా చేయని వ్యక్తులు ఉంటే వాళ్ళు దురదృష్టవంతులు. ఒకవేళ మీకు తెలిసిన వ్యక్తి కానీ, మీ ఫ్రెండ్ అయ్యి ఉండి కానీ, మీ ఇంట్లో వ్యక్తి అయ్యి ఉండి ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అని అంటారు. ఎందుకు అన్నారు ఆ మాట అనేది మీకే వదిలేస్తారు. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వచ్చినా, ఏమొచ్చినా, ఏం చేసినా అసలు ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. పక్కింటోడి దగ్గరికి పోవాలా, లేదంటే భయపడాలా? ఇప్పుడు ఒక ఎక్కడ నాన్న పడుకునేది? ఓకే, ఇంకా లైవ్ క్లోజ్ చేసే టైం ఆసన్నమైనది. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఊర్లో పెద్ద మనుషులు లేరు బ్రదర్. అవును, పల్లెటూళ్ళల్లో అసలు పెద్ద మనుషులే లేరు ఇప్పుడు. ఇంతకుముందు ఊర్లో పెద్ద మనుషులు పంచాయతీ చేసి చాలా చేసేటోళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. లాయర్కే ఊరు పెద్ద, నిజం. ఇంతకుముందు టీచర్లు ఉండేటోళ్ళు, ఊర్లలో టీచర్లు ఉండేటోళ్ళు. ఆ టీచర్ దగ్గర పోయి పంచాయతీ పెట్టించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ టీచర్లు కరువు అయిపోయినారు. అన్ని రిజిస్టర్డ్ కంపెనీ సార్, కాకపోతే వాడు వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళిపోయాడో దొరకట్లేదు. నేనేలా పట్టుకున్నాడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు ఫేస్. కానీ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారా? మీరు చూసారండి? థ్యాంక్ యూ ఎనీహౌ. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఎస్, అది ఎవడికి వాడే వాల్యూ. ఇప్పుడు వాల్యూ లేదు పెద్ద మనుషులకి, అస్సలు లేదు. ఎందుకు? మా నాన్నే ఊర్లో పెద్ద పెద్ద మనిషి. మా నాన్న అప్పట్లో పెద్ద మనిషి అంటే మా నాన్న అబ్బా అనుకునేవాడు. ఇప్పుడు చిన్న బచ్చగాడు కూడా ఊర్లో పెద్ద మనిషి. లేకపోతే ఎంతమంది ఎందుకు వస్తారు సార్? చెప్తే ఒకటి, ఎస్ ఎస్ ఎస్, అట్లానేం లేదు. చాలామంది చదువుకోక అరకొర చదువులు మొన్న కూడా మా కంపెనీకి వచ్చినాడు. ఆ బ్యాంక్లో లోన్ క్లోజ్ అయిపోయింది. లోన్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఫోర్ క్లోజర్ లెటర్, డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గరికి వచ్చినాయి. నేనేమన్నానంటే వచ్చిన తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్పిన. వాడే నేను ఎందుకు ఇవ్వాలా జిరాక్స్, నా డాక్యుమెంట్ నాకు ఇవ్వ అన్నాడు. నేను ఒకటే చెప్పిన, నువ్వు జిరాక్స్ తీసుకొచ్చేస్తే నేను డాక్యుమెంట్స్ ఇస్తాను, లేదంటే లేదని చెప్పేసిన. వాడు ఇంకా కై కుయ్యి అని ఎగిరినాడు అనమాట బాగా. ఎంత ఎగిరితే ఏం లాభం చెప్పు, వాడికి రావాలి కదా డాక్యుమెంట్స్. ఇవ్వలేదు అట్లా. చిన్న స్మార్ట్సా? వాయిస్ నాట్ బ్రోకెన్. సో లా అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కానీ అది తెలియదు, చాలామందికి తెలియదు. సో మీరు చదువుకుంటే బెటరు లా, లేదు అనుకుంటే చట్టాల గురించి తెలుసుకుంటే బెటరు. మన తాత ముత్తాతల కాలమే ఉన్నాయి చట్టాలు, కానీ మనకి ఇప్పటికీ చట్టాల గురించి తెలియదు. నేను చేస్తాను, మంచి లైవ్ చేస్తాను ఈసారి. గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ వరలక్ష్మి. ఇప్పుడు నువ్వేమన్నా మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, ఏం చేయాలన్నా నీకు తెలివి ఉండాలి. లా ఎక్కడ నేర్చుకోవాలని నేనైతే సజెస్ట్ చేయను బ్రదర్. నువ్వు ఎక్కడ చదివినా అది నీ తెలివితో సంబంధించింది లా అనేది. ఓకే, ఎనీహౌ, థ్యాంక్స్ అందరికీ.